ఈ మధ్య కాలంలో సైబర్ ఫ్రాడ్లు జరుగుతున్నాయి. ఇది సైబర్ ఫ్రాడ్ అనే దానికంటే కూడా సైబర్ హ్యూమన్ ఫ్రాడ్ అంటే బెటర్ ఏమో. ఇంకంతకన్నా మించాలంటే అందంతో ఉసుగొలిపి హక్కున చేర్చుకొని ఆ తర్వాత ఉన్న కాడికి దోచేసేటువంటి ఫ్రాడ్ ఇది. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక అమ్మాయి ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ చేస్తుందంట. ముక్కు మొహం తెలియని వ్యక్తికి అందంగా వలపు వల విసిరి చక్కగా చాటింగ్ చేసి ఆయన్ని ముగ్గులోకి దించి ఆ తర్వాత వాట్సాప్ మెసేజ్ల ద్వారా వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఓ ట్రేడింగ్ యాప్ ఉంది, ఆ ట్రేడింగ్ యాప్లో పెట్టుబడి పెట్టు, నీకు డబ్బులు వస్తాయి, ట్రిబుల్ వస్తాయని చెప్పి అందులో పెట్టుబడులు పెట్టించి కోట్లు కొల్లగొడుతున్నారు. అందాన్ని ఎరగా వేసి అందిన కాడికి దోచేసింది ఖమ్మం జిల్లాలో ఓ కిలాడి. మగో మత్తులో మరి పోనీ వాళ్ళకైనా ఉండాలి కదా, మరి నా అందానికి నా చందానికి మరి నాకు అమ్మాయి మెసేజ్ చేయడం ఏంటి, నన్ను ఇంతలాగా ఉసుగొలపడం ఏంటి, నేను పెట్టుబడి పెట్టడం ఏంటి అని చెప్పి వాళ్ళని ఆగిపోవాలి కదా. కానీ లేదు, మేము అమ్మాయి అనగానే సొల్లు గార్చుకుని వెంట పడిపోతామన్న రకంగా అబ్బాయిలు కూడా మారిపోయారు. అయితే ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో ఒక నాయకుడు, ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి లకావత్ వెంకటేశ్వర్లకు శరణ్యారెడ్డి ఫేస్బుక్ అకౌంట్ పే నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది చూడండి, ఇదే ఆ ఫోటో. ఈ ఫోటో చూసినప్పుడు అనుకోవద్దు ఆయన, ఈ ఫోటో చూసినప్పుడు ఆయన కనీసం ఇది ఫేక్ ఫోటో, ఇంత చక్కగా ఉండే అమ్మాయి, దాదాపుగా ఒక సీరియల్ స్టార్ లాగా ఉండేటువంటి ఈ అమ్మాయి, సినిమా స్టార్ అన్న నేను, సీరియల్కి కొంత పనికొచ్చి ఈ అమ్మాయి నాకు మెసేజ్ చేయడం అంటే ఆశ్చర్యపోవద్దా? ఆయన కూడా ఒప్పేసుకొని ఓకే అని చెప్పి దాంతో చాటింగ్ చేశాడంట. ఇక ట్రేడింగ్లో లక్షలు సంపాదిస్తామంటూ ఆ వెంకటేశ్వర్లు నమ్మబలికి బుట్టలోకి వేసింది ఈ అమ్మాయి. వెంకటేశ్వర్లు సుమారుగా 32 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నీకు 2 కోట్లకు పైగా లాభం వస్తుందని చెప్పి చూపించి మోసం చేసిందంట. అయితే విత్డ్రా చేయడానికి మరో 1,20,00,000 రూపాయలు కావాలన్నారట. సో పలు దఫాలుగా 32 లక్షలు ఇన్వెస్ట్ అయితే చేశాడు. అయితే 32 లక్షలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆయన ఏ ఇన్వెస్టింగ్ అయితే యాప్ యూజ్ చేశాడో, ఆ అప్లికేషన్, ఆ వెబ్సైటా, దాంట్లో ఆయన విత్డ్రాయింగ్ అమౌంట్ ఎంత చూపించిందంటే సుమారుగా 2,50,00,000 రూపాయలు చూపించిందంట. ఆ 2,50,00,000 రూపాయలు ఎలా విత్డ్రా చేసుకోవాలంటే మళ్ళీ 1,20,00,000 రూపాయలు నువ్వు నాకు ఇవ్వాలి అని చెప్పడంతో అది కూడా ఇచ్చాడంట. సో ఇవన్నీ గమనించిన తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు, అంతా ఇక పంగనామం పెట్టిందని చెప్పి అప్పుడు తెలిసిన తర్వాత అసలు విషయం గమనించి మోసపోయానని చెప్పి పోలీసులు ఆశ్రయించాడట ఆ సదరు బాధితుడు. చూడండి, ఇటువంటి ఫోటోలతో మీకు మెసేజ్లు వస్తున్నాయంటే అటువంటివన్నీ ఫేక్. అమ్మాయిలు అనగానే చొల్లు గార్చుకొని, అమ్మాయిలు అనగానే మీరు ఏదో ఊహించుకొని మీ అంతటా మీరే ప్రభాస్ అయిపోయి, మీ అంతటా మీరే మహేష్ బాబులు అయిపోయి, అమ్మాయి మెసేజ్ చేసిందనగానే ఏదో ఊహించుకొని, బాగా అతిగా ఊహించుకొని మీరు మెసేజ్కి రిప్లై ఇవ్వడమో లేకపోతే ఆ తర్వాత పెట్టుబడి పెట్టడమో మరీ ఇంతనా. ఈ రోజులో జరుగుతున్న మోసాలని చూసినాక కూడా నలుగురిలో ఓ గుర్తింపున్న వ్యక్తులుగా మీరే ఇట్లా చేస్తే ఎట్లా? ఇక్కడ మోసం చేసిన వాళ్ళ తప్పు ఎంత ఉందో మోసపోయిన తప్పు కూడా అంతే ఉంది. ఆ అమ్మాయిని ఎవరు మెసేజ్ చేయమన్నాను నీకు? ఆ అమ్మాయికి ఎందుకు మెసేజ్ చేసినావు? ఆ అమ్మాయితో ఏం మాట్లాడినావు? అక్కడ మోసం చేసిన అమ్మాయి కోట్ల రూపాయలు మోసం చేసిన, ఎంత మోసం చేసినా, 20 రూపాయలు మోసం చేసినా, 20 లక్షలు మోసం చేసి, 20 కోట్లు మోసం చేసిన, ఒక చీటింగ్ కేసు నమోదైతే సైబర్ ఫ్రాడ్ కింద కేసు నమోదు చేస్తారు అంతే. అంతకుమించి పెద్ద ఏం ఒరగదు కదా. ఆ అమ్మాయికి ఏమని రిప్లై ఇచ్చినావు? అమ్మాయితో ఎందుకు చాటింగ్ చేసినావు? ఇంట్లో భార్య పిల్లలు చక్కగా ఉన్నారు, లేదు పెళ్లి కాకపోతే తల్లి తండ్రి ఉన్నారు, ఆ అమ్మాయితో చాటింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ అమ్మాయి చక్కగా ఉందని చెప్పి నీకు అసలు నేను ఏం చూసి మెసేజ్ చేసింది ఆ అమ్మాయి? సో ఇలా మోసపోకండి దయచేసి. సో ఒకసారి మా ప్రతినిధి ఖమ్మం నుంచి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, సో ఆ ఫోటో చూస్తేనే గుర్తుపట్టాలి, ఈజీగా తెలిసిపోద్ది అది ఫేక్ అని చెప్పి. ఫేస్బుక్ నుంచి వాట్సాప్ నుంచి ఇన్వెస్ట్మెంట్ కాస్త మళ్ళీ విత్డ్రా చేసుకోవడానికి మళ్ళీ ఇంకా డబ్బులు అడగడం, ఇదంతా ఎన్ని రోజులు పట్టింది? ఇంత తత్తంగా నడిపించడానికి ఎన్ని రోజులు పట్టింది ఆ అమ్మాయికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కాజేయడానికి? ఇంతకీ ఆ మోసపోయిన వ్యక్తి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సైబర్ నేరగాళ్లు పంతా మార్చారు. వ్యక్తుల బలహీనతలను అనుకూలంగా మలుచుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం అటువంటి ఘటనే ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో కూడా జరిగింది. భద్రాచలంకు చెందినటువంటి లకావత్ వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఒక రాజకీయ పార్టీలు కూడా చాలా చురుగ్గా ఆయన పనిచేసినట్లు సమాచారం. ఈ ఏడాది ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా శరణ్యారెడ్డి అనే యువతి సంప్రదించడం జరుగుతుంది. ఫేస్బుక్ మెసెంజర్ లో మెసేజ్ చేస్తుంది, ఆ తర్వాత పరిచయం పెంచుకుంటుంది. సుమారు 3 నెలల పాటు పరిచయం కాస్త సంభాషణగా మారి ఆ పరిచయం కాస్త మరింత ఎక్కువగా పరిచయం పెంచడం, తర్వాత వాట్సాప్ వరకు కూడా ఆ సంభాషణ కొనసాగించడం, ఇద్దరు కూడా మొబైల్ ఫోన్లు పరస్పరం మొబైల్ నెంబర్లు తెలుసుకోవడం, ఆ తర్వాత వాట్సాప్ లో కూడా సంభాషణ కొనించడం, ఆ పరిచయం కాస్త మరింత సన్నిహితంగా మారడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరువురు తరచూ కాల్స్ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ తర్వాతనే అసలు విషయంలోకి శరణ్యారెడ్డి
శరణ్యారెడ్డి ఉచ్చులోకి లకావత్ వెంకటేశ్వర్లను దింపడం జరిగినట్లు మనకు సమాచారం అయితే అంతోంది. ప్రధానంగా final2global.com అనే ఒక వెబ్సైట్ ద్వారా పెట్టుబడి పెడితే ట్రేడింగ్ చేస్తే అతి ఎక్కువ లాభాలు తాను సంపాదిస్తున్నానని తరచూ ఎక్కువగా లాభాలు వస్తున్నాయని, నువ్వు కూడా అదే యాప్ లో కావచ్చు వెబ్సైట్ లో కావచ్చు ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ లో అత్యధిక లాభాలు సంపాదించవచ్చని లకావత్ వెంకటేశ్వర్లకు శరణ్యారెడ్డి అనే యువతి ఫేస్బుక్ ద్వారా పరిచయమైనటువంటి యువతి సంప్రదింపులు జరుపుతూ సంభాషిస్తూ చెప్పడం జరిగింది. అయితే ఆమె మాటలు నమ్మినటువంటి వెంకటేశ్వర్లు కూడా ఆమె చెప్పిన విధంగానే సుమారు 32 లక్షల రూపాయలు final2global.com అనే ఒక వెబ్సైట్ ద్వారా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సుమారు 32 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన తదనంతరం అతని బ్యాలెన్స్ అకౌంట్ లో సుమారు 1,16,00,000 రూపాయలు డిపాజిట్ అయినట్లు, 1,00,00,000 రూపాయలు ట్రేడింగ్ లో సొమ్ము సంపాదించినట్లు చూపించడంతో అవాక్కైనటువంటి వెంకటేశ్వర్లు ఆ నగదు మొత్తాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఆ యువతిని సంప్రదించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ యువతి ఆ అకౌంట్ నుంచి అమౌంట్ ను డిజిటల్ కరెన్సీని ఇండియన్ కరెన్సీగా మార్చుకోవాలన్నా, అమౌంట్ విత్డ్రా చేసుకోవాలన్నా విఐపి అకౌంట్ గా మార్చుకోవాలని అంటే ఉదయ్ ఇక్కడ ఒక విషయం అంటే తను ఎలా అంటే ఒక వ్యక్తిని ఎలా అసెస్ చేయగలుగుతున్నారు? ఉదాహరణకి ఎవరికి పడితే వాళ్ళకి మెసేజ్ చేసి ఎవరికి పడితే ఈ రకంగా ఇన్వెస్ట్ చేయమంటే వాళ్ళు చేయరు. అంటే ఎలా మోటివేట్ చేస్తున్నారు? ఆయన దగ్గర ఇన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసేంత డబ్బులు ఉన్నాయనేది తను ఎలా పసిగట్టగలిగింది? అంటే ఎవరైనా తోటి అంటే తెలిసిన వ్యక్తులా, లేకపోతే ఇది ఒక సైబర్ ఫ్రాడ్ మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మెసేజ్ చేసే విధంగానే మెసేజెస్ ఉంటాయా, లేదంటే ఆ అమ్మాయి ఎలా అసెస్ చేయగలిగింది, లేదా ఆ సైబర్ ఫ్రాడ్లో ఉన్నటువంటి టీం ఎలా ఓ వ్యక్తి ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేయగలుగుతారు? ఒక సామాన్య వ్యక్తి కేవలం మెసేజ్ చేయడం రూపంలో ఇన్వెస్ట్మెంట్ కోసం అయినా కూడా ఎన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయడు, అదంతా ఈజీగా సాధ్యం కాదు. ఎలా టార్గెట్ చేస్తున్నారు, ఎలా వీళ్ళు దీనికి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఎలా అసెస్ చేస్తున్నారు డబ్బులు పెట్టే విధానాన్ని కూడా? ఎగ్జాక్ట్లీ మనోజ్, అందరికీ కూడా ఇదే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది సాధారణంగానే. కానీ ప్రస్తుతం మనం ఆయన యొక్క ప్రొఫైల్ అంటే బాధితుడి యొక్క ప్రొఫైల్ ని కూడా మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడం జరిగింది. లకావత్ వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో కావచ్చు, కీలకమైనటువంటి నేతలతో అతను ఫోటోస్ దిగడం, అది ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం, తన ప్రొఫైల్ ను చాలా ప్రొఫెషనల్ అకౌంట్ గా మార్చుకోవడం, ప్రతి ఒక్క అప్డేట్ ను కూడా ఫేస్బుక్ లో కావచ్చు సోషల్ మీడియాస్ లో పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా సైబర్ నేరగాళ్లు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. చాలా పక్కా పథకం ప్రకారం టార్గెట్ గా విఐపీస్ ఎవరున్నారు, సోషల్ మీడియాలో హై యాక్టివిటీ కావచ్చు, హై ప్రొఫెషనల్ యాక్టివిటీతో ఉన్నటువంటి అకౌంట్స్ ఏ ఉన్నాయనేది వాళ్ళు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఆ వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. సాధారణంగా యువకులు కావచ్చు, సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తుల ప్రొఫైల్స్ ని వాళ్ళు టార్గెట్ చేయట్లేదు. చాలా అఫీషియల్ అకౌంట్స్ కావచ్చు, చాలా కీలకమైనటువంటి ప్రజాప్రతినిధులు, ఎక్కువగా ప్రొఫెషనల్ గా ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. హై ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగానే వెంకటేశ్వర్లు ఫేస్బుక్ అకౌంట్ ద్వారానే శరణ్యారెడ్డి అనే పేరిట ఒక యువతి అతన్ని సంప్రదించడం జరిగింది. ట్రేడింగ్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువగా లాభాలు వస్తున్నాయని నమ్మించింది. సుమారు 3 నెలల పాటు సాధారణంగానే ఆమె దగ్గర అవడం జరిగింది. పరిచయం కాస్త చాలా సన్నిహితమైనటువంటి సంబంధానికి కూడా దారితీసింది. వారిద్దరు కూడా తరచూ వాట్సాప్ చాటింగ్ చేయడం, సంభాషించుకోవడం, కాల్స్ చేయడం ఇలా జరిగిన తర్వాత సుమారు 3 నెలల తర్వాత ఆమె మళ్ళీ పూర్తిగా లకావత్ వెంకటేశ్వర్ ను అటు ఫినాన్షియల్ ఉచ్చులోకి దింపింది, ట్రేడింగ్ ఉచ్చులోకి దింపింది. ఆ తర్వాతే అతను 32 లక్షల రూపాయలు ఆమెను నమ్మి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1,16,00,000 రూపాయలు బ్యాలెన్స్ చూపించడంతో విత్డ్రా కోసం మరింత ఆశపడినటువంటి వెంకటేశ్వర్లు 1,16,00,000 రూపాయలు చెల్లిస్తేనే ఆ అమౌంట్ అంతా కూడా ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అవుతుందని శరణ్య రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు నమ్మి, సంభాషణను నమ్మి మళ్ళీ అతను 1,16,00,000 రూపాయలు, 1,32,00,000 రూపాయలు సుమారుగా మొత్తం ఆమె అకౌంట్లకు కావచ్చు, ఆమె ఫోన్ నెంబర్లకు పలు దఫాలుగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీంతో దాదాపు 2 నెలల తర్వాత కూడా ఆమెను సంప్రదించాడు. తన అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ఇంకా ఇండియన్ కరెన్సీగా ఎందుకు షిఫ్ట్ అవ్వలేదు అని సంప్రదించడం మొదలు పెట్టాడు. ఆమె కూడా కొంత కాలయాపన చేస్తూ వచ్చింది. కానీ ఆ తర్వాత ఎట్లా ఇన్వెస్ట్ చేస్తుండే డైరెక్ట్ గా అది బ్యాంక్ నుంచి, అంటే అంత పెద్ద నెట్వర్కింగ్ రెడీ చేసుకున్నారు అప్లికేషన్ ని కూడా. మన బ్యాంక్ కి రూట్ చేయడం, బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డో లేకపోతే డెబిట్ కార్డో యూజ్ చేసి అమౌంట్ పోస్ట్ చేయడం, ఇంత అప్గ్రేడెడ్ వెబ్సైట్ అది, ఆ వెబ్సైటా లేకపోతే అప్లికేషనా? ఏం చెప్తున్నాడు ఆయన? ఎస్, ప్రస్తుతం అతను భద్రాచలం పోలీసులతో పాటు సైబర్ క్రైమ్ పోర్టల్లో కూడా ఈ అంశంపై ఫిర్యాదు చేశాడు. శరణ్యారెడ్డి యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ కూడా పోలీసులకు సైబర్ క్రైమ్ పోర్టల్లో షేర్ చేశాడు. ఆ యువతిని నమ్మి తాను దాదాపు 1,32,00,000 రూపాయల వరకు నేను ఇన్వెస్ట్ చేసి మోసపోయాను, ప్రస్తుతం ఆమె అందుబాటులోకి రావడం లేదు, ఆమె తన ఫోన్లకు స్పందించడం లేదంటూ కూడా భద్రాచలం పోలీసులకు కూడా లిఖిత పూర్వకమైనటువంటి ఫిర్యాదు ఇచ్చాడు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిరోజు గంటకి సుమారు 10,000కు పైగా సైబర్ క్రైమ్ ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యం మనం చూస్తున్నాం.
కల్లారా రోజుకు ఎక్కడొక చోట సైబర్ క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోర్టల్ ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ప్రతి పోలీస్ స్టేషన్ లో అనుబంధంగా సైబర్ క్రైమ్ పోర్టల్ నిర్వహించేందుకు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి మరి ప్రస్తుతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కొంతమంది అవగాహన లోపం కావచ్చు, లేదంటే నిర్లక్ష్యం కావచ్చు, లేదంటే మగువ మనీపై ఉన్నటువంటి ఆశ వ్యామోహం వల్ల కావచ్చు, ఇలాంటి సైబర్ నేరాలకు ఇంకా గురవుతూనే ఉన్నారు, బలవుతూనే ఉన్నారు. తడిగుడ్డతో గొంతు కోసుకుంటూ వారికి వారే ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం లకావత్ వెంకటేశ్వర్లు మాత్రం ప్రజల ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే పూర్తిగా ఒక ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి, సమాజంలో ఒక పేరు గొప్ప ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి కావడంతో అతను బయటికి వచ్చి తన సమస్యను చెప్పుకునే పరిస్థితి లేకపోవడం, ఇవంటి అంశాలను కూడా ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు పూర్తిగా అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఎవరైతే సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేయడం ద్వారా వారికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లేలా చేయడం, వారిని నమ్మించి కవ్వించి మోసం చేయడం, కోట్ల రూపాయలు కొల్లగొట్టడం, చివరికి వారు పోలీసులను ఆశ్రయించే పరిస్థితి కూడా లేకపోవడంతో చాలా పెద్ద ఎత్తున నగదు దోపిడీకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సైబర్ నిపుణులు కూడా ఇదే అంశంపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అన్నోన్ వ్యక్తులతో సంప్రదింపులు, సంభాషణలు సామాజిక మాధ్యమాలు జరపొద్దు, వారు పంపించే యూజర్ ఐడీలు కావచ్చు లింక్స్ క్లిక్ చేయొద్దని చెప్తున్నారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తంగా మీకెవరికైనా సోషల్ మీడియాలో అమ్మాయిల ఫోటోలతో మెసేజ్లు లేకపోతే అమ్మాయిల ఫోటోలతో మీకు ఏదైనా వచ్చిందనంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరేం ప్రభాసులు లేకపోతే మహేష్ బాబు, నాకు తెలిసి వాళ్ళకు కూడా ఇంత ఈజీగా మెసేజ్లు రావు. బట్ నేను వాళ్ళ పేర్లు ఇక్కడ వాడుతున్నందుకు నా ఉద్దేశం ఏంటంటే సినిమా హీరోలా ఫీల్ అవ్వకండి, సినిమా హీరోలా ఫీల్ అవ్వకండి, రీల్స్లో హీరోలా ఫీల్ అవ్వకండి, రియల్ లైఫ్లో ఉండండి. ఒక అమ్మాయి మీకు ఎవరు మెసేజ్ చేయరు, ఆ మెసేజ్ చేసిన అమ్మాయి కొన్ని రోజుల తర్వాత మీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చి మీకు ఒక యాప్ ఇచ్చి, యాప్ పేరు ఏంటంటే final2global.com అంట. ఈ final2global.com అనేటువంటి పేరిట ఒక వెబ్సైట్ని ఇచ్చి ఆ వెబ్సైట్లో పెట్టుబడులు పెట్టమనగానే అమ్మాయి మెసేజ్ చేసింది కదా అని చెప్పి 32 లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టాడంట ఆ సదరు వ్యాపారి. సో దీంతో ఏమైంది, ఆ అమ్మాయి ఆ అకౌంట్లో చూపించింది, ఆయన పేరుతో ఉన్నటువంటి ఆ అకౌంట్లో సుమారుగా 1 కోటికి పైగా సుమారుగా 2 కోట్ల రూపాయలు చూపించిందంట. అది విత్డ్రా చేసుకోవడానికి మళ్ళీ 1 కోటి రూపాయలు కట్టమన్నారట. సో దఫాల వారీగా అది కూడా కట్టిన తర్వాత అమ్మాయికి మెసేజ్ చేసిన రిప్లై లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఆ తర్వాత మొండి చేయి చూపించింది, మోసపోయానని చెప్పి అప్పుడు పోలీసులు ఆశ్రయిస్తే పోలీసులు ఏం చేసేది కూడా లేదు. సైబర్ ఫ్రాడ్లు అని అంటే మీకు తెలియకుండా మీ అకౌంట్లో చోరీ చేయడం, కానీ ఇక్కడ జరుగుతుంది సైబర్ ఫ్రాడ్లు కాదు, మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నారు. మరి ఆ సదరు వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడంట. లకావత్ వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన లకావత్ వెంకటేశ్వర్లు ఒక అమ్మాయి శరణ్యారెడ్డి పేరుతో వచ్చినటువంటి ఆ ఫేస్బుక్ మెసేజ్లో హాయ్ అని చెప్పగానే హాయ్ అని రిప్లై ఇచ్చి ఎలా ఉన్నారంటే ఏం చేస్తున్నారు, తిన్నారా అంటే పడుకున్నారా, ఏం చేస్తున్నారు, ఇంకా ఈ మెసేజ్లు కాస్త ఏమైపోయినాయి 1,50,00,000 రూపాయల వరకు, సుమారుగా 1 కోటి రూపాయల వరకు మోసం దారితీసింది. సో అందుకే అమ్మాయిలు మెసేజ్ చేస్తున్నారు అని చెప్పి మనం సొల్లు గార్చుకొని వాళ్ళకి రిప్లై ఇవ్వడాలు, ఈ రకంగా పెట్టుబడులు పెడితే ఉన్నది కాస్త ఊడిపోద్ది, ఆ తర్వాత సర్వమంగళం వాడుకొని బయట భిక్షం ఎత్తుకోవడం తప్ప ఏముండదు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సైబర్ ఫ్రాడ్ అనేది మీకు తెలియకుండా జరిగే మోసం. ఇక్కడ సైబర్ ఫ్రాడ్ కంటే కూడా మీకు తెలిసి జరుగుతుంది మోసం, మీరు మోసపోతున్నారు. సో అటువంటి జరగకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండడం మాత్రమే ఒక మార్గం. సో ఇటువంటి వారు ఎవరైనా కనుక మీ ఫ్రెండ్స్లో ఉంటే వెంటనే వారికి ఈ లైవ్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. నూతన వెంచర్ అమేయానందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.